ఓం శ్రీ మహాగణపతిభ్యో నమ. ఓం సర్వ ఋషిభ్యో నమ. సర్వదేవతాభ్యో నమ. సర్వగురుభ్యో నమ. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమ. మనం ఈరోజు విశుద్ధ చక్రం అంటే ఆకాశతత్వం విశుద్ధ చక్రం. కంఠాన్ని కింద 5 చక్రాలు ఉంటాయి. పంచిపోతాలు, త్రిమూర్తులు, 3 లోకాలు, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించింది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచిభూతాలు, పంచప్రాణాలు. దాంట్లో మొదటిది ఇది. అంటే మొట్టమొదట తల్లిదండ్రులు 2 కణాలు, బీజాలు, శుక్ల బీజం, రక్త బీజం. అవి 2 తల్లి గర్భంలో చేరు. అవి అంతకుముందు ఎలా ఉన్నాయంటే బిందువులుగా ఉన్నాయి. ఇస్సంలో తెలుపు బిందువు, ఎరుపు బిందువు కలిసి మిశ్రమ బిందువు కాషాయం కలర్లో కంటికి కనపడినంత ఇస్సం అంతా వ్యాపించింది. అయితే ఈ భూమి జలం కలిసే కదా ఆ మిశ్రమ బిందువుని పరబ్రహ్మ అంటారు. మిశ్రమ బిందువు అంటే పరబ్రహ్మ అంటే కంటికి కనపడింది. పరము అంటే పర అంటే కనపడింది. బ్రహ్మము అంటే మొలకెత్తి కనపడినటువంటి ఆ మిశ్రమ బిందు తెలుపు ఎరుపు కలిసి కాషాయం కలర్లో ఉండే 2 ఉప్పులు, పాజిటివ్ నెగిటివ్, శివపార్వతులు మొలకెత్తే స్వభావం ఉంది. అందుకని దానికి బ్రహ్మం అని పేరు. అంటే పరబ్రహ్మ. 4 తలల బ్రహ్మ ఈ శరీరంలో 4 తలల బ్రహ్మ ఉన్నాడు. కానీ విశ్వంలో అంతా అనేక కోటి బ్రహ్మాండాలలో మిశ్రమ బీజాలు ఉన్నాయి. మిశ్రమ బీజాలు విశ్వం అంతా వ్యాపించండి. మనం ఆ మిశ్రమ బీజాలు దాన్ని పరబ్రహ్మ కంటికి కనపడినంత సూక్ష్మంగా అరుణోదయం సూర్యోదయం అయినప్పుడు ఆ సూర్యబింబం ఎలా ఉంటుందో కాషాయం కలర్లో ఎర్రగా ఆ రకంగా మొత్తం కంటికి కనపడినటువంటి పరమాణువులు విశ్వం వ్యాపించాయి. అవి భూమి జలం కలిసిన కాడ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆడ పాచి, నాచు, మొక్కలు, వృక్షాలు అవన్నీ ప్రొడక్షన్ జరిగి 2 బీజాలు ఒక విత్తనంలో ఉంటాయి. అక్కడ వ్యక్తం అవ్యక్తం. ఆ చెట్టు విత్తనం చెట్టు అవుతుంది. మళ్ళీ ఆ చెట్టు అంతా విత్తనంలో అవ్యక్తంగా ఉంది. మళ్ళీ ఆ విత్తనం వ్యక్తం అవుతుంది చెట్టుగా. మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద రాగి చెట్లు, వేప చెట్లు, మామిడి చెట్లు. ఆ విత్తనంలో చెట్టు అవ్యక్తంగా ఉంది. నీళ్లు, సూర్యకిరణాలు పడినప్పుడు భూమి ఆధారం కావాలి. అప్పుడు అవి మొలకెత్తుతున్నాయి. వ్యక్తం అవ్యక్తం. విత్తనం వృక్షంగా మారుతుంది. ఆ వృక్షం అవ్యక్తం అవుతుంది విత్తనం రూపం. ఇదే జరుగుతుంది. వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం. ఆ విత్తనంలో 2 ఉప్పులు ఉంటాయి, శివపార్వతి. అట్లే ఇంకొక ప్రొడక్షన్ ఏంటంటే నాచు, పీచు. అది ఒక వింగ్ అయితే క్రిమి, కీటక, పశుపక్షాదులు, మానవుడి వరకు ఈ శివపార్వతులు విడివిడిగా వ్యక్తం అవుతున్నారు. మిశ్రమం తెలుపు శుక్ల బిందు, తెలుపు బిందు వేరుగా అంటే పురుషుడిగా, మగజీవరాశిగా. ఎరుపు బిందువు స్త్రీ జాతిగా అంటే ఆడ జంతువులుగా విడివిడిగా 2 వ్యక్తం అవుతుంది. ఈశ్వరుడేమో పురుష జంతురాశిగా, అమ్మవారేమో స్త్రీ జంతురాశిగా వ్యక్తం అవుతున్నారు. ఎట్లా? బిందువు బీజం అవుతుంది. భూమి జలం కలిసాక సూర్యకిరణాల వృద్ధి చెందుతుంది. ఇక్కడ కూడా మనిషి ఆ యొక్క తల్లి తండ్రి 2 కణాలు గర్భంలో కలుసుకున్నప్పుడు ఒకటై
తెలుపు ఎరుపు కలిసినప్పుడు కాషాయం కలర్గా ఒకటి ఈ గర్భంలో 9 మాసాలలో ఒక బేబీ వ్యక్తం అవుతున్నాడు. కంటికి కనపడినటువంటి మిశ్రమ బీజాలు ఇవి. తండ్రి ఈశ్వరుడు, కంటికి కనపడినటువంటి ఈశ్వరుడు మిశ్రమ అంటే శుక్ల బిందు బీజం అయింది. బీజం అయ్యి వ్యక్తం అవుతున్నాడు పురుషుల్లాగా. అదే రక్త బిందువు జలము భూమి కలిసే కాడ అది జీవకణంగా మారి అంటే రక్త బీజంగా మారి ఈ విడివిడిగా ఉన్నాయి రెండు గర్భంలో కలిసి కంటికి కనపడినంత అణుజ్యోతి గర్భంలో కనపడి కలిసి ఈ రెండు ఏమవుతున్నాయి, వ్యక్తం అవుతుంది శరీరంగా. తల్లిదండ్రుల కణాలు రెండు నామరూపాలి, నామము రూపం, నామరూపాలుగా వ్యక్తం అవుతుంది. అంటే నామరూపాలంటే శరీరం ఉంది, మాట ఉంది. చంద్రస్వరం వల్ల నామం, సూర్యస్వరం వల్ల రూపం వ్యక్తం అవుతుంది. మాట్లాడుతున్న స్థూల శరీరం. చంద్రస్వరం వల్ల మాటలు, పదాలు, అక్షరాలు వస్తున్నాయి. జ్ఞానం, మనసు, కోరికలు, భోగభాగ్యాలు. సూర్యస్వరం వల్ల బుద్ధి, జ్ఞానం, ఆత్మతత్వం, శరీర దృఢత్వం, శరీరంలో ఉండే గట్టితనం, క్లీనింగ్ జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తల్లిదండ్రులు మిశ్రమ బయట ఉండే శివపార్వతులు మిశ్రమ బిందువులు, శివపార్వతులు తెలుపు ఎరుపు మిశ్రమ బిందువులు భూమి జలం కాడ బీజాలుగా మారి ఆ బీజాలు తల్లిదండ్రులుగా మారి ఆ తల్లిదండ్రులు మళ్ళీ అవ్యక్తం అవుతున్నారు. శివపార్వతులు తెలుపు ఎరుపు బీజాలు విడివిడిగా బిందువులు బీజంగా మారి శివపార్వతులు అవ్యక్తంగా ఉన్నారు అణుజ్యోతుల రూపంలో. వాళ్ళిద్దరూ విడివిడిగా బీజాలుగా మారి ఆ బీజంలో నుంచి తండ్రి, ఆ రక్త బీజంలో నుంచి తల్లి ఉత్పత్తి అయ్యి వాళ్ళిద్దరిలో నుంచి మళ్ళీ అవ్యక్తంగా బీజాలు రెండు, రక్త బీజం, శుక్ల బీజం, శుక్ల బీజం, రక్త బీజం ఉత్పత్తి అయ్యి గర్భంలో కలుసుకొని మిశ్రమ బీజం అయ్యి ఆ మిశ్రమ బీజమే మనం కొడుకుగా కూతురుగా పడుతుంది. మిశ్రమ బీజమే ఆత్మ. ఆ తల్లిదండ్రులు ఈ రెండే ఆత్మ, మన ఆత్మ. ఈ మిగిలిన మల్టిపుల్ అవుతుంది. ఎన్నో కణాలు వృద్ధి చెంది శరీరంలో మిగిలిన సహాయపడతాయి. కానీ నువ్వు వచ్చి ఆ మిశ్రమ బీజమే ఆత్మ. అంటే అణుజ్యోతి తల్లిదండ్రులు రెండు ఉప్పులు కంటికి కనపడినంత నీ ఆత్మ. ధ్యానం చేస్తే ఆజ్ఞా చక్రంలోకి అది కనపడాల, మిశ్రమ బీజం కనపడాల. ఆత్మ దర్శనం అంటే ఆ తల్లిదండ్రులు ఆ పరమాణువులే నీ ఆత్మగా ఉంది, అది అణుజ్యోతి దర్శనం. అయితే ఈ అణుజ్యోతిని ఆజ్ఞా చక్రంలో ఎప్పుడు చూసావో దాంట్లో పరంజ్యోతి దర్శనం. ప్రతి అణుజ్యోతిలో పరంజ్యోతి అంటే ఈ విశ్వంలో ఉండే అణుజ్యోతుల సమూహమే పరంజ్యోతి. విశ్వమంతా వ్యాపించుండే అణుజ్యోతులు అఖండంగా, అనంతంగా, అఖండంగా, అనంతంగా ఏదైతే వ్యాపించిందో విశ్వమంతా అదే పరబ్రహ్మ. ఆ మిశ్రమ బిందువులే మొలకెత్తే స్వభావం ఉంది కాబట్టి నీళ్లు జలం కాడ బ్రహ్మ, మొలకెత్తేదానికి బ్రహ్మ అని పేరు. పరబ్రహ్మ కంటికి కనపడినటువంటి ఆ మిశ్రమ బిందువులు మొలకెత్తుతున్నాయి కాబట్టి పరబ్రహ్మ అనే పేరు పెట్టాం. ఈడ 4 తలల బ్రహ్మ ఏంది? మనమే. ఈ శరీరాలే 4 తలల బ్రహ్మ. మిశ్రమ బిందు రూపంలో ఉండే శివపార్వతుల్ని పరబ్రహ్మానం కంటికి కనపట్టంలే, కానీ దాంట్లో అంతా ఇమిడి ఉంది. రాగి ఇత్తనంలో రాగి చెట్టు ఎట్టో, యాప ఇత్తనంలో యాప చెట్టు,
మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఎట్ట దాగి ఉందో అట్లా ఈ విశ్వం అంతా ఒక్క పరమాణువులోనే దాగి ఉంది. ఆ పరమాణువు వ్యక్తమైతే ఆ తల్లిదండ్రులు రెండు ఒప్పులుగా గర్భంలో పోయి వ్యక్తమైతే ఈ శరీరాలు ప్రొడక్షన్ జరగదు, స్త్రీ పురుషులు పుడతారు. మనం ఎవరంటే తల్లిదండ్రుల ఆత్మే. మన తాత అవ్వ ఆత్మే తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దాంట్లో ఎంతమంది హిస్టరీ ఉంటుంది మన ఆత్మలో. వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ స్వభావాలు అవన్నీ మన ఆత్మలో దాగి ఉంటాయి. కొన్ని తరాల అంతా మన ఆత్మలో దాగి ఉంటాయి. వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు, వాళ్ళ గుణాలు, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ జ్ఞానం అంతా మన ఆ యొక్క అణుజ్యోతి రూపంలో ఉండి మన ఆత్మలో దాగి ఉన్నాయి. విశ్వంలో ఈ యొక్క పరబ్రహ్మ, ఈ యొక్క పరమాణువులు విశ్వం అంతా వ్యాపించున్న అంతా కలిపితే పరంజ్యోతి. అణుజ్యోతుల సమూహమే పరంజ్యోతి. పరంజ్యోతులు ఏమున్నాయి? అణుజ్యోతులు. ప్రతి అణుజ్యోతిలో పరంజ్యోతి దాగి. నువ్వు అణుజ్యోతివి, నీ ఆత్మ అణుజ్యోతి. దాన్ని దర్శించాలి ధ్యానం చేస్తే. సూక్ష్మంలో పోవాలి. నువ్వు పుట్టావు, ఆ ఇల్లంతా స్ప్రెడ్ అయ్యావు, ఆ వీధిలో తిరిగావు, ఆ గ్రామంలో తిరిగావు, ఆ పట్టణం చుట్టూ తాలూకా లెవెల్లో తిరిగావు, జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్, దేశ లెవెల్, ప్రపంచ లెవెల్లో తిరుగుతా ఉన్నావు. అంటే వ్యక్తం అయిపోయావు. నువ్వు మొదట లోపల ఉండవు ఆత్మతత్వం. అది కళ్ళు తెరిచి ఈ శ్వాస ఆడే కొంది బాహ్యంగా బహిర్ముఖుడు అయిపోయావు, అంత వ్యాప్తి చెందిపోయి జీవుడు అయ్యావు, వ్యాప్తి చెందిపోయావు. దేవుడు అవ్వాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఆ నీ యొక్క ఆ అణుజ్యోతి ఏదైతే మిశ్రమ బీజం ఉందో లోపల ఆత్మ, దాన్ని దర్శనం చేయాలి. దానికి ధ్యానం చేయాలి. దానికి ధ్యానం చేస్తే అది ఓకే అయిపోతుంది. అప్పుడు ఆ అణుజ్యోతి సుక్కలా కనపడుద్ది తెల్లంగా. దాన్ని చూడంగా దాని లోపలే పరంజ్యోతి ఉంది. ఆ పరంజ్యోతిని ఎప్పుడు చూస్తూ ఉంటే నువ్వు, అది కళ్ళు తెరిచినా కనపడుద్ది, కళ్ళు మూసినా కనపడుద్ది. నువ్వు పరంజ్యోతి అయిపోతావు. శరీరం వదిలి నువ్వు గురుమండలానికి వెళ్ళిపోతావు పరంజ్యోతి. ఇప్పుడు మనం ఈ యొక్క పరంజ్యోతి నుంచి ఓంకారం పుడుతుంది. అనేక మల్టిపుల్ అవుతుంది. మిశ్రమ బీజాలు ఎన్నో మల్టిపుల్ అయినాయి గర్భంలో. నువ్వు ఒక బేబీగా తయారు. ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి నీ ఆత్మ. అంటే మనం పౌరులందరూ 1,20,00,000 మంది, 1,20,00,000 మంది ఒక్క ప్రధానమంత్రి మనల్ని ఎట్లా లీడ్ చేస్తున్నాడో, మనం అంతా ఎట్లా సపోర్ట్ ఇస్తున్నామో, ఈ శరీరంలో ఉండే కోటాను కోట్ల కణాలు ఆ ఒక్క ఆత్మ మిశ్రమ బీజం, తల్లిదండ్రుల యొక్క శుక్ల శోణితాలు నీ ఆత్మ. నీ ఆత్మకి ఇవన్నీ సపోర్ట్ చేస్తుండే మిగిలిన అన్ని కణాలు, శరీరంలో ఎన్నో కోట్ల కణాలు. అందుకే నువ్వు ఆత్మవి. ఆత్మ నుంచి ఓంకారం వచ్చింది. ఆ ఓంకారాన్ని అంతఃకరణాలు వచ్చినాయి. అంటే త్రిమూర్తుల తత్వం. అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి ప్రొడ్యూస్ అయినాయి. నీ యొక్క మిశ్రమ బీజం, నీ ఆత్మ ఆ అణుజ్యోతి నుంచి ఓంకారం, ఓంకారం నుంచి త్రిగుణాలు, 3 గుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. అంటే అవే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4. ఆత్మ నుంచి జ్ఞానం పుడుతుంది. జ్ఞానం నుంచి బుద్ధి పుడుతుంది. బుద్ధి నుంచి మనసు పుడుతుంది. అవి ఇక్కడే ఉంటాయి అంతఃకరణాల లోపల, ఆలోచనలే. ఈ అంతఃకరణాల నుంచే మనకి జ్ఞానేంద్రియాలు, శబ్ద, స్పర్శ, చర్మం, రూపం, రసం, గంధం. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు తర్వాత ఈ యొక్క అంతఃకరణాల నుంచి ఆ త్రిమూర్తుల తత్వం ఏదైతే ఉందో, ఆలోచనలు, త్రిగుణాలు కలిగిన మనసు నుంచి ఆకాశం, వాయు, అగ్ని,
జలము, భూమి, పంచిపోతాలు లేరు. ఎప్పుడైతే ఈడ వాయుతత్వం ఆకాశం ఉందో మొట్టమొదట ఆకాశం నుంచి కిందకి డౌన్ ఫాల్ అయిపోయింది. ఆకాశం నుంచి కింద పంచిపోతాలు ప్రొడ్యూస్ అయ్యింది. దాంట్లో పంచ ప్రాణాలు అయ్యే పంచ తన్మాత్రలు శబ్దస్పర్శలో. ఈ కంఠం అనేసి విశుద్ధము. ఈ విశుద్ధ చక్రము ఉదాన వాయువు ఉంటుందండి. ఉదానము అంటే నువ్వు నీళ్లు పెట్టి కింద మంటేస్తే ఆవిరి వస్తుంది పైకి. ఆ ప్లేట్ మీద సుక్కలో ఏర్పడు. దాంట్లో ఏముంటుందంటే అగ్ని ఉంటుంది, జలం ఉంటుంది. బాగా నీళ్లు తెరలుతా ఉన్నాయి. తెరలేటప్పుడు నీళ్లు ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చి ఆ ప్లేట్కి సుక్కలో నీటి బిందువులు ఉంటాయి. దాంట్లో ఏముంటదంటే జలం ఉంటుంది, అగ్ని ఉంటుంది. అట్లా ఈ గాలి, చల్ల గాలి లోపలికి పోయి హృదయ కమలానికి అక్కడ రక్తాన్ని శుద్ధి చేసి ఆ రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి తీసుకొని వస్తుంది. వచ్చేటప్పుడు ఈ కంఠం ద్వారా బయటికి రావాలి. అంటే ఈ కింద ఉండేటటువంటి అగ్నితత్వం లోపల పోయేదేమో ప్రాణశక్తి, చల్లదనం. బయటకు వచ్చేది వేడి గాలి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. అది గొంతు ద్వారా బయటకు వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏముందంటే ఇక్కడి నుంచి ఇక్కడ శాస్త్ర చంద్రమండలం 4 చక్రాలు ఉంటాయి. శివ చక్రాలు, శివకోణాలు 4 ఉంటాయి. ఈడ ఆజ్ఞాచక్రం, సర్వజ్ఞాచక్రం. ఇంకరోంత లోపల ఒక 1/2 ఇంచు లోపల సర్వరోగహరా చక్రం. ఇంకరోంత లోపల సర్వసిద్ధి ప్రదా చక్రం. ఇంకరోంత లోపల సర్వానందమయ చక్రం. 4 చక్రాలు ఉంటాయి. ఇది శాశ్వత చంద్రమండలం. ఆ లోపల అంత అమృతం గడ్డగట్టి ఉంటుంది, బ్రహ్మరంధ్రం గురుకుటికి అక్కడ. ఇది ఎప్పుడు 16 కళలతో ఉంటుంది. ఎప్పటికి మనసు ఆలోచనలు ఉన్నాయంటే అక్కడ అమృతం లింగం ఉంది, శివలింగం ఉంది. అందుకే ఇక్కడ ఎంట్రుకులు మొలుస్తుంది. ఆడ తేమ ఉంటే ఆడ గిడ్డి గిరికి తుంగ మొలుస్తుంది. చెరులైన చూడ ఇదంతా తలంతా శాస్త్ర చంద్రమండలం, చల్లదనం ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రుకులు మొలుస్తుంది. తర్వాత ఆ చంద్రకిరణాలు ఏడుకొస్తాయి. ఈ చంద్రకిరణాలు ఏడుకొస్తాయి. ఈ హృదయంలో ఉండే అగ్ని కిరణాలు ఏడుకొస్తాయి. ఇక్కడ 2 కలుసుకుంటుండే. ఈ కిరణాలు ఇట్లా కిందకు వస్తుండే. ఈ హృదయంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి వేడి గాలు ఏడు కలుసుకుంటాయి. అప్పుడు ఏంటంటే దాంట్లో వేడి ఉంది, చల్లదనం ఉంది. ఏడు ఉదాన వాయువు అని. అంటే మాట్లాడేదానికి ఉదాన వాయువు అవసరం. ఈ ఉదాన వాయువు మనం తిన్న అన్నంలో సగం శక్తి కంఠానికి ఖర్చు అవుతుంది. అందుకే ఏక చక్రాపురంలో పాండవులు అన్నం భిక్షాటన పోయి అన్నం తెచ్చి అంతా ఒక బుట్ట పోసి సగం కుంతీదేవి సగం చేసి భీముడికి సగం పెడుతుంది, 4 కొడుకులకి సగం, దాన్ని 4 భాగాలు చేస్తుంది. అంటే ఈ 5 చక్రాలలో పనులు జరుగుతూ ఉంటాయి. తిన్నన్నం ఈ 5 చక్రాలకు ఖర్చు అవుతుంది. దీంట్లో కంఠానికి మాట్లాడేదానికి ఎనర్జీకి సగం ఖర్చు అవుతుంది తిన్న దాంట్లో. కింద 4 చక్రాలకి సగం. ఈ ఉదాన వాయువు వాక్కు, ఇది ఆకాశతత్వం. శబ్దం ఆకాశంలో ఫ్లో అవుతుంది. ఆకాశం లేకపోతే మాటలు, నేను మాట్లాడిన మాటలు మీకు వినపడవు. ఒకరు మాట్లాడింది ఒకరికి వినపడదు. అంటే ఇది ఆకాశం. ఇక్కడ మాట పుడుతుంది. అందరు చెవులు ఆకాశం. మళ్ళీ ఇది ఆకాశమే. దీని కింద వాయువు, దాని కింద బొడ్డులో అగ్ని, దాని కింద జలం లింగస్థానం, దాని కింద పృథ్వీ. ఈ పంచభూతాలు 7 కూడా ఉన్నాయి. దీంట్లో భూమి, పృథ్వీ వాసన. ఇక్కడ వాసన తెలుస్తుంది. పృథ్వీ. ఇక్కడ జలం ఉంటది ఎప్పుడు, పృథ్వీ జలం. ఇక్కడ అగ్ని ఉంటది ఎప్పుడు, ఇక్కడ వాయువు ఉంటది శ్వాసనిచ్చు. ఇక్కడ ఆకాశం ఉంటది. ఇది బ్రహ్మాండంలో పంచిపోతాడు. ఇక్కడ శివలింగం ఉంటది. ఇది బ్రహ్మాండంలో పంచిపోతాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. దీటిల్లో ఆకాశం. ఇది కింద కంఠానికి కింద ఆకాశం. పుట్టిన శబ్దం రిసీవ్ చేస్తుంది. ఇది రిసీవర్. ఇక్కడ శబ్దం పుడుతుంది. పంచ తన్మాత్రలు ఇవి కూడా జ్ఞానేంద్రియాలు రిసీవర్స్. ఈ తీసుకొని
చూడటం అనేది తీసుకుంటుంది, వినటం రుచి చూస్తుంది, లోపలికి తీసుకుంటుంది, బ్యాడ్ గుడ్ స్మెల్ తీసుకుంటుంది, నీళ్లు తాగటం, తినటం మనం, ఇది రసం. ఈ జ్ఞానేంద్రియాలు సంబంధం ఉంది. ఇప్పుడుండే జ్ఞానేంద్రియాలకి ఈ పంచపదాలకు సంబంధం. ఇప్పుడు ఈ కంఠంలో కేతుగ్రహం ఉంటుంది. చంద్రస్వరం కంఠానికి చేస్తే కేతుగ్రహం, సూర్యస్వరం చేసిన కేతుగ్రహం. 2 స్వరాలు కేతువి. కేతు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. రాహు శరీర ఫిట్నెస్ ఇస్తాడు. అందువల్ల మనం చంద్రస్వరంతో కంఠానికి చేస్తే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ లో రసం ఉత్పత్తి అయ్యి శరీరంలో ఉండే అన్ని గ్లాండ్స్ కి సప్లై చేస్తుంది. ఇది కానీ సరిగ్గా పనిచేయకపోతే త్వరగా ముసలత్వం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, త్వరగా ముడతలు పడుతుంది శరీరం. థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తే ఇక్కడ ఉండే రసం, ఇక్కడ ఉత్పత్తి అయ్యే రసం శరీరంలో అన్ని గ్లాండ్స్ కి పోయి అన్ని గ్లాండ్స్ పనిచేసి శరీరం నిగనిగలాడుతుంది, కళ్ళగా ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ పనిచేయాలంటే ప్రాణాయామం థైరాయిడ్ గ్లాండ్ చేయాలి. ఆ గాలి స్వరపేటికలో శబ్దం చేస్తూ తీసుకోవాలి ఆక్సిజన్. గాలి ఆక్సిజన్ తగలుతా పోవాలి, కానీ ఈ విశుద్ధ చక్రానికి ఆగదు. అక్కడ గాలి పీల్చింది ఊపితో తిరిగి వెళ్ళిపోతుంది. అట్లనే లింగస్థానానికి గాలి పీలిస్తే ఆగదు, అక్కడ మూలాధారానికి. ఈ 2 చక్రాలతో ఇబ్బంది. కంఠానికి ప్రాణాయామం చేస్తే మనం ఇక్కడ ఆగదు, ఎందుకంటే ఇక్కడ అంతా రంధ్రం ఉంది కాబట్టి ఊపిరితిత్తులకి వెళ్ళిపోద్ది. కానీ ఊపిరితిత్తులకి ప్రాణాయామం చేస్తే ఆడ నిలబడద్దు, లంగ్స్ ఉబ్బుతాయి. అదే బొడ్డుకి చేస్తే అక్కడ నిలబడద్దు. అదే మూలాధారాన్ని చేస్తే అక్కడ పోయి ఆగద్దు, లాస్ట్ పాయింట్ కాదు, అక్కడ స్టాక్ చేరద్దు ఆక్సిజన్. ఈ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ విశుద్ధ చక్రం గాలి పీల్చుకున్నప్పుడు కిందకి పోతుంది. అయినా నువ్వు చేయాల్సింది ఆ స్వరపేటకి తగులుతూ ఎక్కువ గాలిని తీసుకుంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ధ్యానం చేస్తే కొంతమంది నిద్రపోయేటప్పుడు చేస్తాం ధ్యానం, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నిద్రపోతున్నారు. కొంతమంది పొగులు చేస్తారు, అదే రాత్రి కూడా యోగ నిద్ర, నేను నిద్రపోతాను. లేదు ఇప్పుడు నేను పొగులంతా ఏడబెట్టి ధ్యానం చేసి రాత్రి అట్ట పండుకుంటానే, అది అక్కడికే పోతుంది. పర్వాలేదు అంటే లైవ్ అయిపోతుంది శ్వాస. ఏడని రాత్రి 10 నుంచి 4 గంటల వరకు హంస జపం ఇక్కడ జరగాలి. ఇక్కడ జీవుడు ఉంటుంది. ఈ జీవుడికి హంస జపం జరగాలి 4 నుంచి రాత్రి 10 నుంచి 4 గంటల హంస జపం. అప్పుడు ఇది ఫిట్నెస్ వస్తుంది. ఇక్కడంతా కండరం బాగుంటుంది, థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుంది, శరీరం అంతా బాగుంటుంది. మెడ కింద బాగుండిందంటే మంచి ఆరోగ్యంగా. ఎప్పుడైతే మనం పండుకుంటానే ధ్యానంలో రాత్రి నిద్రపోతాం, నిద్రపోయేటప్పుడు శ్వాస లయం అయిపోయింది అనుకోండి. కొంతమంది మనం చూస్తాం గురకలు పెట్టి నిద్రపోతాం, గుర్రు అని గురకలు పెడతాం. అంటే నిశ్వాసాలు నిద్రలో బ్రహ్మాండంగా ఆడతాం. అది యోగికి జరగదు. ఇప్పుడు నేను పండుకుంటే శ్వాస ఆగిపోతుంది. అప్పుడు దీనికి హంసజాపం జరగదు యోగ నిద్రలో పోతే. రాత్రి అట్లా అలవాటు చేసుకోకూడదు. నిద్రపోయేటప్పుడు హంసజాపం ఇక్కడ జరగాలి. జరిగినప్పుడు ఇది బాగుంటుంది, కండరాలు బాగా థైరాయిడ్. ఎప్పుడైతే ఇక్కడ ఆడలేదు నాకు కొంతకాలం, ఇదంతా ఎండిపోయినట్టు ముడతలు వచ్చేసింది. అంటే 100 ఏళ్ళు ముసిలోడికి వచ్చినట్టు ఇక్కడ ముడతలు పడి, ఏంది నాకంతా ఇక్కడ ముడతలు పడిపోతా ఉంది, ఇక్కడ ఏంది అంటే వాయిస్ సరిగ్గా లేదు, ఏంది కారణం అని చెప్పి ఆలోచన చేస్తే, నేను రాత్రి పండుకుంటానే శ్వాస లయం అయిపోతాను, సమాధిలో పోతాను. ఏదో జామున 4కి 5కి లేచి మనం బాత్రూమ్ పోయేదానికి చూస్తే అద్దంలో చూస్తే ముఖం అంతా పోతుంది, ముడుచుకోబోతుంది, పింఛించుకోబోతుంది. ఈ ముఖం అనే కమలం ప్రాణాయామం లేకుండా సమాధిలో ఉన్నాం కాబట్టి పోతుంది. అదే ప్రాణాయామం చేస్తే ముఖం వికసిస్తుంది. మనసు పెట్టి శ్వాసను గమనించిన ముఖం వికసిస్తుంది. శ్వాస లేని స్థితిలో శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ ధ్యానం చేసి అంటే ఇక్కడ పెట్టి
ఎక్కువ లైవ్ అయ్యి ఎక్కువ శ్వాస ఆడకుండా తగ్గిపోతా శ్వాస లేని స్థితిలో మనం పోతా ఉంటే ప్రయాణం అంతర్ ప్రయాణం జరుగుతుంది. ధ్యానం అంటే అంతర్ ప్రయాణం. ఇక్కడ నుంచి లోపలికి కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉంటాయి నుంచి. లోపల కిలోమీటర్లు అని కాదు, ఆత్మ ఆ మిశ్రం బిందు అణుజ్యోతిని దర్శనానికి అన్వేషిస్తాడు. అంటే క్లోజప్ లో పోతా ఉండు. ఆ సూక్ష్మమైన దాన్ని చూడాలంటే చూసి క్లోజప్ లోకి వెళ్ళిపోవాలి సన్నంగా. అదే బయట ఎతకుతా ఉండు, బయట చూస్తా ఉండు అన్ని. బయట చూస్తుంటే ముఖం వికసిస్తుంది. బయట విషయాలు, చెట్లు, చేమలు, విద్యులు, మేళ్ళు, ఆడవాళ్ళని, మగవాళ్ళని చూస్తుంటే బాగా ముఖం వికసిస్తుంది. ఆ సన్నటి మిశ్రం బిందువుని ఆత్మ దర్శనం కావాలంటే మరి అది సూక్ష్మంలో ఇక్కడ ఎతకాల. దాన్ని లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబుకు పెను చీకటి కావల దేదీప్యమానంబుగా ఎలుగుచున్నట్టు ఈశ్వరునే సేవి. ఈశ్వరుడు ఎవరు? ఆ మిశ్రం బిందువే, నీ ఆత్మ ఈశ్వరుడు. దాన్ని చూడాలంటే ఎంతో టైం పట్టద్ది. ముఖం అంతా బిగించుకొని పోతుంది. ఆంజనేయులు స్వామి కూర్చున్నట్టు ముగ్గురు లోపల ఏకోజాన్ అంటే రాత్రిలో శ్వాస లేకుండా సమాధిలోకి పోతుండవు అని అర్థం. ఇది గమనించాలి. అప్పుడు దీన్ని ప్రాణాయామం చేయాలి. రాత్రులు పడుకున్నప్పుడు ఏడు మనసు పెట్టి నిద్రపోయేటప్పుడు ఇక్కడ మనసు పెట్టి నిద్రపోతే హంస చెప్తాడు. అదే నువ్వు ఇక్కడ పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానంలో పోయినావు అనుకో, ఇదే ఆగిపోతుంది. అప్పుడు థైరాయిడ్ దెబ్బతింటాం, ముడతలు పట్టుకుంటుంది. శ్వాస ఆగిందంటేనే శరీరం ముడతలు పట్టి మచ్చలు వస్తాయి. ఇప్పుడు మనం థైరాయిడ్ గ్లాండ్ బాగున్నారు, మెడ నొప్పి వస్తుంది. ప్రాణాయామం చేయకుండా ధ్యానం చేస్తే పూస మీద బరువు పడుతుంది. సుషుమ్నాడి లోపల ఏమి ఉండదు. ప్రాణాయామం చేసి కొంచెం 2 నాళ్ళు కానీ అనులోమం చేసి 2 నాళ్ళు ఆడిస్తే సుషుమ్నాడిలోకి అగ్ని పెరిగి పంపింగ్ జరుగుతుంది. ఇక్కడ వరకు స్టిఫ్నెస్ వస్తుంది, గడ్డిలాగా అయిపోద్ది సుషుమ్నాడి. అప్పుడు ఈ పూసలు ఒకదాని మీద ఒకటి బరువు పడకుండా స్టిఫ్నెస్ వస్తుంది. మనం జాకీ ఎత్తితే ఎట్లా బండి లేచిపోతుంది, లేదు ఒక గాలి పడితే లారీ టైర్కి ఎట్లా అంత బరువును లేపుతుంది. అట్లా సుషుమ్నాడి ధ్యానం చేసే ముందు మొదట 5 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. మూలాధారాన్ని 2 నాళ్ళు ఆడించుకో. మూలాధారాన్ని లాగి ఆపు, మళ్ళీ వదులు, మళ్ళీ మూలాధారానికి ఆగు, ఆపు, మళ్ళీ మూలాధారానికి లాగు, ఆపు. ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చెయ్యి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సుషుమ్నాడి కడ్డీ అయిపోతుంది. ఈ పూసల మీద బరువు పడు. అప్పుడు స్టిఫ్గా ఉంటది, వెన్నుపూస వంగదు. అప్పుడు నడువుల నొప్పులు రావు, బ్యాక్ పెయిన్ రాదు, మెడ నొప్పి కూడా రాదు. చాలా మంది నాకు ఫోన్ చేశారు, స్వామి మెడ నొప్పి వస్తుంది. ఎందుకు? ధ్యానంలో కూర్చుంటారు, ఆ సుషుమ్నాడి స్టిఫ్గా ఉండదు. అప్పుడు వీళ్ళు రొంచేపు ఉంటానే అట్లా ఏలబడిపోతారు. ఏలబడినప్పుడు పూసలు అన్బ్యాలెన్స్, బరువు పడిపోతుంది, మెడ నొప్పి వచ్చి. కంఠాన్ని చేయమని చెప్పి మూలాధారాన్ని చేస్తే బ్యాక్ పెయిన్ పోతుంది. ప్రాణాయామం ఈడ కంఠానికి శ్వాసని ఆపి వదిలితే కంఠానికే ఇక్కడికి మనసు పెట్టి లాక్కోవాలి. పోతుంది హృదయ కమలం దాకా, పని దాంతో సంబంధం ఉంది. కానీ నువ్వు ఈడ మనసు ఏడే ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ గాలి లాక్కొని ఈడ ఆపి వదిలేదని ప్రయత్నం చేస్తావు, వితిన్ 5 minutes లో మెడ నొప్పిపోతుంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోతుంది. అందువల్ల ఏడైనా బాడీలో కార్బన్ డైఆక్సైడ్ నిప్పులు పోట్లు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ప్రాణాయామం చేస్తావో క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ ఆక్సిజన్ అటు చేరిందంటే ఆ నొప్పి వెంటనే భుజాల నొప్పులు కానీ, మెడ నొప్పి కానీ, తలనొప్పి. సరే, ఇప్పుడు ఈ చక్రాన్ని గురించి చెప్పుకోండి. చంద్రస్వరం ఆడండి 5 minutes కంఠాన్ని.
తీసుకున్నప్పుడు 10 సెకండ్ల వరకు తీసుకోవచ్చు, ఆపచ్చు. వదిలినప్పుడు ఒక 5 సెకండ్లు ఆపచ్చు. అంటే ఇది అంతర్కుంభకం మనం చేసేది. బహిర్కుంభకం ధ్యానంలో బహిర్కుంభకానికి పోతుంది, ఈశ్వరత్వం మనం. కానీ ఏడైంది, శరీరాన్ని మనం త్రిమూర్తిని సృష్టిస్తున్నాం, శుద్ధి చేస్తున్నాం శరీరాన్ని, చక్రాలను యాక్టివేషన్ చేస్తున్నాం. హ్రీం బీజం పెట్టాలి. హ్రీం అంటే జలం అగ్ని కలిసి ఉంటాం, శివపార్వతులు కలిసి ఉంటాం. హ్రీం బీజంలో శివశక్తులు పాజిటివ్ నెగటివ్, అగ్ని జలం. అందుకని ఇందాక మీకు ఏం చెప్పాను, హృదయంలో నుంచి వచ్చి వేడిగా కనెక్ట్ టచ్ అవుతుంది, బయటకు వస్తుంది. ఈ చంద్రమండలంలో ఉండే అమృత లింగం నుంచి కిరణాలు, చల్లటి కిరణాలు ఎడతారు. ఇక్కడ కింద నుంచి అగ్ని, పైన నుంచి చంద్ర కిరణాలు తగిలినప్పుడు అగ్ని జలం రెండు ఏడు మీట్ అవుతుంది. ఇక్కడ బీజం పేరు ఏంటంటే హ్రీం బీజం. హ్రీం అంటే శివపార్వతులు ఇద్దరు ఉన్నారు, దాంట్లో అగ్ని జలం. ఆ ఉంటుంది, ఈ ఉంటుంది, రా ఉంటుంది. ఆ ఈ రా, హరీం. సున్నా పెడితే హ్రీం. అదే ఇక్కడ హ్రీం బీజం భువనేశ్వరి బీజం. సదాశివుడు ఉంటాడు ఎప్పుడు, జీవుడు ఏడే ఉంటాడు కనిపెట్టుకొని, శరీరాన్ని కనిపెట్టుకొని జీవుడు కంఠంలో. నువ్వు నిద్రపోతున్నా ఇక్కడే ఉంటాడు జీవుడు. మనసు కూడా లయం అయిపోతుంది. కళ్ళు తెరిచి జాగ్రత్తలు ఏడుంటాడు జీవుడు, సుషుప్తిలో ఏడు. కళలు కూడా వస్తాయి, దానికి సంబంధం లేదు. జాగ్రత్త సుషుప్తి. కళ్ళు తెరిస్తే ఏడుంటుంది మనసు, కళ్ళు మూస్తే నిద్రపోయేటప్పుడు జీవుల్లో లీనం మనసు. అందువల్ల ఈ ఉండేటటువంటి హ్రీం బీజం భువనేశ్వరి తేజోబలం ఇస్తుంది. తేజోబలం ఎట్లా, దాంట్లో అగ్ని జలం ఉంది. ఎక్కడైనా చూడండి, చెట్టుకి నీళ్లు పోసి సూర్యకిరణాలు పడితే నవనవలాడుతుంటది, చూస్తే చెట్టుని, అబ్బా ఎంత బాగుంది ఆకులు. అట్లే నువ్వు బాగా నీళ్లు పోసి మనం ఆహారం తీసుకొని, ఆహారం బాగా తీసుకొని ప్రాణాయామం చేస్తే శరీరం నవనవలాడు. ఎందుకంటే తిన్న దాంట్లో అపాన వాయువు ఉంటుంది, ఈ పీల్చే గాలిలో ప్రాణంలో ప్రాణశక్తి ఉంది. ఈ రెండు కలిస్తే ఫైరింగ్ జరుగుతుంది, శరీరం అంతా దగదగలాడు, షైనింగ్ ఇస్తుంది. ఇక్కడ హ్రీం బీజం. హ్రీం అంటే లాక్కోవాలి. ఇక్కడ హ్రీం అనే అక్షరం చూడాలా, మనసుతో హ్రీం అనుకుంటే ఇక్కడ లాగాల, ఆపాల, 10 సెకండ్లు వదలాలి. వదిలేటప్పుడు ఏడు పెట్టాలి మనసు. ఎప్పుడైనా గాలి వదిలేటప్పుడు మనసు శివుని అంటుకోవాలి. శివుడు ఉంటాడు, శివలింగం ఉంటుంది లోపల. బయటకు వదిలేటప్పుడు ఏడకొచ్చి గాలి అంతా వదలాలి, ఏ చక్రంలో నుంచి. పీల్చుకునేటప్పుడు ఆ స్థానంలో ఉండి పీల్చుకోవాలి. పూర్వకమ్మున ఆ చక్రంలోకి పోవాలి, పూర్వకంబున ఆ చక్రంలో ఉంది, ఏ చక్రంలో చేస్తాం. కుంభకమ్మున శివుని అంటే కూడుకున్నది. ఏ చక్రంలో నుంచి గాలి పీలుస్తున్నా అక్కడికి వచ్చి మనసు పెట్టి గాలి బయట. ఇది అంతర్కుంభకం మనం చేసేది. కానీ 10 సెకండ్లు లోపల ఉంచుతాం, గాలి ఆపుతాం, బయటకు వదిలినాక ఒక వదిలినాక మళ్ళీ 5 సెకండ్లు మళ్ళీ తీసుకుంటాం. ఇది బయటికి గాలి వదిలి ఎక్కువసేపు దమ్ము పట్టం. ధ్యానం ఎప్పుడైనా బహిర్కుంభకం ఉంటుంది. గాలి వదిలి తీసుకోకుండా ఎక్కువ టైం మెయింటెనెన్స్ అయితే తీసుకో. ఇప్పుడు మనం ఏం చేయాలా, హ్రీం అంట గొంతు కాడ హ్రీం పెట్టా, లాగి ఆపాలి. హ్రీం అని గొంతు కాడ పెట్టా, ఆపి అలా హ్రీం అని గొంతు దగ్గర హ్రీం బీజం పెట్టి గాలి పీల్చుకొని అక్కడ ఆపి. అక్కడ నిలబడినట్టుగా ఉన్నది నీకు, కిందకి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు ప్రయత్నం పూర్వకంగా ఆడ నొక్కి ఎప్పుడైతే గాలి పీల్చావో, ఆ స్వరపేటికి తగులుతూ ఎప్పుడు పోయిందో, ఇక్కడ నుంచి మెడంతా
ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. పెరిగినప్పుడు భుజాల నొప్పులు, ఈ యొక్క వెనక ఇది థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ లోకి వస్తుంది బాగా. మాత్రలు పడలే, థైరాయిడ్ తగ్గిపోద్ది, కంటానికి ప్రాణం. కొంతమంది శబ్దంతో చేస్తారు, మనం అట్లా కాదు, మనంతా సహజ ప్రాణాయామం. అని శబ్దం చేస్తాం, మనం అట్లా చేయం. అదంతా అతి ప్రాణాయామం, అది ఒక రకంగా రాక్షస ప్రాణాయామం. అట్టొద్దు, సింపుల్ గా గాలిపోతూ వస్తుంది, తక్కువ పోతూ వస్తుంటుంది చక్రాలకి. నువ్వు చక్రం మీద మనసు పెట్టి శ్వాసను ఎక్కువ తీసుకోపోతావు, డ్రైవ్ చేస్తావు. కూలోళ్ళు పని చేస్తుంటారు నువ్వు లేకపోయినా, కానీ నువ్వు ఆడు ఉంటే ఏం చేస్తారు, ఎక్కువ పని చేస్తావు. అట్లేందంటే నువ్వు ఆ చక్రం మీద ఉండి గాలి పీల్చుకుంటే ఎక్కువ గాలి పోతుంది. అంటే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ పెట్టి శ్వాసను ఆడ పీల్చి ఆడ ఆగి వదిలేది శ్వాస. శ్వాస మీద ధ్యాస అంటే ఆజ్ఞా చక్రంలోనే ఉంటే శ్వాస ఆగిపోద్ది, తల ఎలాంటి. అట్ట కాదు, ప్రతి చక్రంలో మనసు పెట్టి ఏ టైంలో ఆ శ్వాస ఏ చక్రంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రాణ హంస జపం జరగదు అన్ని చక్రాలు. ఆ హంస జపాన్ని నువ్వు గుర్తించాలి, గమనించాలి. ఆ చక్రంలో ఉండి హంస జపాన్ని సక్రంగా నడిపాలి, సక్రంగా తీసుకోపోవాలి. ఒక ఎద్దుల బండి, ఒక గుర్రపు బండిని మనం కళ్యాణం పట్టుకొని అట్ట తీసుకోపోతాం ఆ గమ్యానికి, అట్లా చేత్తో మనం తీసుకోపోతాం ఒక ఎద్దును, ఒక గుర్రాన్ని. అట్లా ఈ శ్వాసని ఆ చక్రం కాడికి మనసుతో తీసుకుంటాం, పోయేదానికంటే ఎక్కువ తీసుకోపోతాం. అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. రోజంతా నువ్వు సరిగ్గా చేయలేకపోయినా ప్రాణాయామం, ఎప్పుడైతే ఇది ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తావో ఉదయం పట్టుకుంటే సాయంత్రం దాకా ఇంకా అది ఛార్జింగ్ ఉంటుంది. హ్రీము చంద్రస్వామి, ఇక్కడికి హ్రీము. ఇప్పుడు సూర్యస్వామి, ఇది జలాంధ్ర బంధం అంటారు. ఇక్కడ జలం ఉంటది, ఇక్కడ దిగుతా ఉంటది నిమ్ము, అందుకని జలంధర బంధం అంటారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ శ్వాస తీసుకొని అక్కడ ఆపాల, లాక్ చేయాలి. ఆపాల, రీమంటూ ఇక్కడ లాగాల, ఇక్కడ ఆపాల. అక్కడ ఆపాల, మళ్ళీ వదలం. రీమంటూ లాగాల, అక్కడ ఆపాల, మళ్ళీ వదలం. ఇది విశుద్ధ చక్రం, జలాంధర బంధం అంట. ఒడ్డుని ఒడ్యాణ బంధనం అంట, మూలాధార చక్రాన్ని మూల బంధనం అంట. నువ్వు ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు ఎక్కువ ధ్యానం చేస్తే ఫస్ట్ శ్వాస ఒడ్డు వరకే ఆడి కిందకి దిగదు. మూలాధారానికి దిక్కుండా బొడ్డు కాడి నుంచి ఆడుతుందనుకో ధ్యానంలో ఎక్కువ గంటలు ధ్యానం చేస్తే మూలబంధనం పడిపోద్ది, నీకు తెలియదు. మళ్ళీ ఇంకా చేస్తడానికి ఎక్కువ హృదయ గమనం నుంచి ఆడుతుంది శ్వాస, అప్పుడు బొడ్డుకి శ్వాస బాదు, బానప్పుడు ఆకలి తగ్గిపోద్ది, అప్పుడు ఉడ్యాన బంధనం పడిపోద్ది, నీకు తెలియదు. పేగులన్నీ ఎప్పుడు అట్లా లోపల లోపల లాక్కపోతా ఉంటాయి, లోపల లాక్కపోతాయి పేగులు. అప్పుడు గమనించాలా, తేపులు వస్తాయి. ఉడ్యాన బంధనం పడినప్పుడు లైట్ గా తేపులు వస్తుంటాయి, పైకి పైకి ఎగదన్నుతా ఉంటుంది. ఈ పొట్ల పేగులు పైకి వస్తుంటాయి, నెడతుంటాయి లోపలికి, తెలియకుండా 2 రోజులు 3 రోజులు ప్రయత్నం జరగదు. ఉడ్యాన బంధనం 2-3 రోజులు పడద్ది, అప్పుడప్పుడు నేను గమనిస్తాను. మళ్ళీ కంఠం అనుకోండి, ఈ శ్వాస కంఠానికి ఇక్కడికి ఆడుతుంటే హృదయ కమలంలో ప్రేమతత్వం పోద్ది. ఎక్కడికైనా పోవాలో వాళ్ళని పలకరియాలి అంటే ఏం పలకరిస్తాం, అబ్బా ఏముందా వచ్చి మాయ మాటలే కదా, లౌకిక మాటలు ఎందుకు, ఇవన్నీ సోది సొల్లు మాటలు అని ఇష్టపడు, రిసీవ్ చేసుకో. ఈ ప్రేమతత్వం అనేది ఉంటేనే సుఖాలు, బంధువులు, స్నేహితులు, ఆ పెళ్లి ఇది పరిగిస్తున్నాం.
అదొక అజ్ఞానం, అదొక మాయ. అప్పుడు ఈ శ్వాస ఇక్కడికే ఆడుతుంది అనుకోండి, 2:30 ఇంచే ఆడుతుంది అనుకోండి, ఏడకు కూడా రాలేదనుకోండి, మాట్లాడేది కూడా ఇష్టం ఉండదు యూత్‌తో, బంధువులతో వస్తే మౌనంగా ఉండాలనిపిస్తుంది. వాయిస్ పోతుంది కంఠంలో మాట. ఈ బంధనం పడిపోతుంది. మూల బంధనం మూలాధార చక్రం, ఒడ్డాణ బంధనం బొడ్డు, కంఠంలో జలానందం. నువ్వు ఇక్కడే శ్వాస ఆడుతా ధ్యానంలో గంటలు గంటలు ఉన్నప్పుడు 3 బంధనాలు పడినప్పుడు కొంతకాలం శరీరం ఉంటది. యవ్వనంలో ఉన్నాం మనం, లేదు బాగా శక్తి ఉంది మనం నడుస్తాం. 3 పూటలు అన్నం తినాలంటే అప్పుడు కుదరదు. 3 బంధనాలు పడేటప్పుడు అన్నం తగ్గించుకోవాలి. 2 పూటలు తినాలి. షుగర్ ఉంది, 3 పూటలు ఏదో ఒకటి తినాలి. లైట్‌గా తీసుకోవాలి. కానీ ఈ ప్రాణాయామం అధికంగా బొడ్డుకి గాని కింద చేస్తే తిన్నది భస్మం అయిపోద్ది. దొడ్డికే రాదు. నువ్వు ఆ కొద్దిగా తింటే దొడ్డికి రాదు. ఆ ఉండింది డ్రై అయిపోతుంది. అంత అగ్ని పుడుతుంది మూలాధారంలో మణిపూరకం. అది పైకొస్తుంది బ్లో అప్ అయి. ఈడ తిన్న ఎసెన్స్ అంతా ఈ శరీరం తెల్లగా ఉంటుంది. ఫోటో తీస్తే తెల్లగా ఉంటది. ఒక తెల్లటోడికి సొక్కా ఇప్పి ఫోటో తీస్తే మామూలుగా ఉంటది. అదే ఒక యోగికి ప్రాణాయామం చేసినోడికి నల్లటోడు వాడికి సొక్కా ఇప్పి ఫోటో తీస్తే ఆ శరీరం మీద తెల్లగా ఒక రిఫ్లెక్షన్ పాదరసం లాగా. దేనికి? ప్రాణాయామం చేసినప్పుడు లైట్ పెరుగుతుంది లోపల. జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని. కర్మ చేసేదానికి ఉపక్రమించడు. దక్షయజ్ఞ వినాశనాయ. దక్షయజ్ఞం ఆగిపోతుంది. ధ్యానం ఎక్కువ చేస్తే త్రిపురాలు దాటుతాడు. త్రిపురాంతకుడు అవుతాడు. మళ్ళీ నువ్వు ప్రాణాయామం చేసుకున్నావు అనుకో, అరే రే నాకు శ్వాస లయం అయిపోయింది, శ్వాస ఏడే ఆడుతుంది, కిందకి దిగలేదు, ఆకలి కావటం లేదు, దొడ్డికి సరిగ్గా రావటం లేదు, తేపులు వస్తున్నాయి, పట్టుబ్బరం వస్తుంది, తల ఏదో ఎండిపోయినట్టుంది, ఏదో నిద్ర రావటం లేదు, ఏదో అన్బ్యాలెన్స్ గా ఉంది, తల చికాగ్గా ఉంది, ఇరిటేషన్ గా ఉంది, పక్కన టీవీ పెట్టినా ఎవరన్నా మాట్లాడుతుంటే ఇరిటేషన్, ఇష్టం పుట్టదు. ఇద్దరు నలుగురు మాట్లాడుతుంటారు అనుకో, సోది ఏదో ఒకటి లౌకికం ఇష్టపడదు, మనసు దూరంగా పోవటం ఇష్టం. ఈ ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? ప్రాణశక్తి తగ్గిందనుకో తల్లో ఇరిటేషన్. ఇవన్నీ గమనించినప్పుడు సాధకుడు గురువుని కలిసి, స్వా గురువు గారు నాకు ఇట్లా ఉంది, నా కండిషన్ కొద్దిగా మార్పు ఉంది, నాకు తల ఎండిపోయింది, తలనొప్పి వస్తుంది, కంటి చూపు తగ్గింది, నాకు మొన్న డిసెంబర్లో అసలు బోదర అయిపోయింది, టీవీ కనపడదు, ఇటు చూస్తుంటే ఏదో బోదరగా, ఒరే పోయిందిరా నాయన పూర్తిగా ప్రాణశక్తి తగ్గిపోయింది. మళ్ళీ చంద్రస్వరం మూలాధారాన్ని గట్టిగా చేసుకుంటే ఇప్పుడు అసలు అద్దాలే లే. 20,000లో జనం వల్ల అద్దాలకు పోయిన తలనొప్పి వచ్చేసి ఆక్సిజన్ అందక. ఎప్పుడు ప్రాణాయామం చేసినా అద్దాలు తీసి పక్కన పడేసి ఇప్పుడు బ్రహ్మాండంగా అనుకుంటాం. బాగా అట్లా పనుకుంటే గురక రాదు మనకి. అట్లా గురక పెట్టి నిద్రపోయినట్టు అట్లా పనుకుంటే గంటలు మెల్లగా నిద్ర వస్తుంది. అందుకని ఈ కంఠానికి సూర్య స్వరం రీమ్ అంటూ ఇక్కడికి లాగాలి. నేను చెబుతూ ఉంటే మీ ప్రాక్టికల్ ఏం చేయండి. మీరు శ్వాసను లాక్కోవడం, ఆపడం, శ్వాసని వదలడం, మళ్ళీ ఇక్కడ హ్రీమ్ అని లాక్కడం. ఇప్పుడు ఏమైంది? 2 నాళ్ళు కంఠానికి చేసి, ఇప్పుడు చంద్రస్వరం తీసుకొని కంఠానికి సూర్యస్వరంలో వదలాలి. సూర్యస్వరంలో తీసుకొని చంద్రస్వరంలో వదలాలి. చంద్రస్వరంలో తీసుకొని సూర్యస్వరం. అనులోమ వినులోమ చేస్తాం. ఇప్పుడు హ్రీమ్ ఏమో ఇక్కడ పెట్టాల్సింది.
ఈ కంఠంలో సదాశివుడు ఉంటాడు. సదాశివుడు హృదయంలో పార్వతీ పరమేశ్వరుడు, శివపార్వతి, శివుడు ఉంటాడు కంఠంలో. ఆయన ఏడకు వచ్చేటప్పటికి ఇంకొక మెట్టు పైకి సదాశివుడు ఎప్పుడు జీవుడు ఏడే ఉంటాడు. సదాశివుడు, ఆ జీవుడే ఈశ్వరుడు, మన జీవుడే సదాశివుడు. ఏడొచ్చేటప్పటికి మహేశ్వరుడు, మహేశ్వరుడు ఏడకొచ్చేటప్పటికి పరమేశ్వరుడు, లేదా ఆమె పరమేశ్వరి. ఈ పరమేశ్వరుడినే పరమేశ్వరి అంటున్నాం. అమ్మ అన్న అయ్యన్న ఒకటే, లింగభేదం లేదు. ఆజ్ఞాచ సహస్రారంలో ఆడ లేదు మగ లేదు. కుండలిని శక్తికి ఆడ మగ రెండు లేదు. పురుషుల్లో ఏది ఉంటుందో స్త్రీలో కూడా అది. అన్ని జీవరాశుల్లో కుండలిని శక్తి ఒకటి. శక్తి ఎనర్జీ, సర్పెంట్ పవర్, అదొక ఎనర్జీ. దానికి ఆక్సిజన్ అందితేనే అది అక్కడ ఉంటుంది. మొలగా ఈ ప్రాణశక్తి అందలేదనుకోండి చంద్రస్వరంలో నుంచి, అది దారి బట్టి మళ్ళీ సుష్మనాల్లో గర్భంలో ఇద్దరు ఒకటే. తల్లి తండ్రి బీజాలు రెండు ఇక్కడే ఉంటాయి. శివపార్వతులు అంటాం. ఈ శివపార్వతుల బీజాలు రెండు ఉన్నాయి. గర్భం నుంచి బయటకు వచ్చి బొడ్డు కత్తిరిచ్చేస్తానే ఈ బ్రహ్మరంధ్రానికి ఆమదం పూస్తేనే శ్వాస మొదలవుద్ది, జీవచాపల్యం మొదలు. అప్పుడు ఈ కుండలిని శక్తి మూలాధారానికి పోతేనే కాళ్ళు చేతులు ఆడియటం, కన్ను రెప్పలు తెరవటం, చెవులు వినపడటం, మనం సైక్లింగ్ చేయటం, చావుని ఆడవటం, ఆ పాలు తాగటం, ఇవన్నీ కుండలిని కింద పోతేనే. ఆమె కిందకు పోతానే ఈ రెండు కమలలు పుట్టాయి. ఆమె పైన ఉంటే ఇది ఉండదు. ఆమె పుట్టినప్పుడు బయటకు వస్తానే బిడ్డ ఎప్పుడైతే శుద్ధి చేస్తారో ఆ కుండలిని శక్తి కిందకు వస్తుంది. అప్పుడు ఈ రెండు కమలలు పుట్టాయి. ఈ రెండు కమలలే లౌకుశులు. ఇది పుడితే జీవుడైపోతుంది. ఈ రెండు లయం అయితే పరమాత్మ. అందుకే ఈ రెండు పుట్టాయి కాబట్టి లౌకిసులు గర్భాన్ని పడింది కాబట్టి సీతమ్మ దూరం అయిపోయింది రాముడికి. అంటే కుండలిని శక్తే సీతమ్మ. ఆ ఆశ్రమానికి వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది రాముని వదిలి రాజ్యాన్ని. వాళ్ళిద్దరు గర్భాన్ని పడిందంటే శ్వాస మొదలైంది. అందుకని కుండలిని కిందకి వెళ్ళిపోయింది. ఒడ్డుకాడికి ఆడుతుందాం లవకుశుని. అప్పుడు రాముడు బలం తగ్గిపోయింది. లౌకికులు గర్భాన్ని పడకపోతే సీతమ్మ రాముడు కానే ఉంటుంది. జయ విజయులు, ఇది వైకుంఠం, ఇది వైకుంఠం. ద్వారపాలకులు జయ విజయులు. చూడండి, జయం ఇది. ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇది విజయం సాధిస్తుంది ఎవరి విన్నైనా. ఇదే ఉన్నత విద్య, ఉన్నత పదవి, ఇదే ఆకర్షణ, భోగభాగ్యాలు. జయ విజయులు వీళ్ళిద్దరు వాకిలి కాడ ఉన్నారు, కాపల. వాళ్ళు ఋషులు వస్తే పంపల లోపలికి, శాపం పెడతారు. ఒరే మీరిద్దరు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిలో పుట్టారా, మీరు దూరం అయిపోదురు కాక విష్ణువుకి. అప్పుడు 3 జన్మలో 4 జన్మలో చెప్తారు, మీరు 4 సార్లు పుట్టాల. శిశుపాలుడు వాడికి అన్నదమ్ముడుగా ఒకసారి, జయ విజయులు ఇంకేదో ఒకటి. సరే మనం పరాలో ఉన్నాం కాబట్టి దాంట్లో. అందుకని ఈ రెండు అశ్విని దేవతలు. నీ బుద్ధే సూర్యుడు, నీ జ్ఞానమే సూర్యుడు. నీ బుద్ధి జ్ఞానం సూర్యుడు. దానికి వీళ్ళిద్దరు పుట్టారు అశ్విని దేవతలు. ఈ అశ్విని దేవతలు ఇద్దరు జంట. అందుకని పాము 2 ఆడిస్తే మణి వస్తుంది. పాము 2 ఆడిస్తుంది ఇప్పుడు. కుక్క 2 ఆడేస్తుంది, కాలజ్ఞాని, బ్రహ్మజ్ఞాని కుక్క. దానికి అన్ని స్పిరిట్స్ కనపడతాయి, సూక్ష్మ శరీరం. కోడి 2 ఆడేస్తుంది, యోగి 2 ఆడేస్తాడు. కాలజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, మణి వస్తుంది, మణి కూడా వస్తుంది. వైకుంఠానికి వాసి అయిపోతాడు యోగి. ఏడే పెట్టి చేస్తే వైకుంఠ వాసి 2 సార్లు. ఇది ఆజ్ఞా చక్రానికి సంబంధించి. సరే, ఇప్పుడు మనం కంఠాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఈ కంఠంలో సదాశివుడు, భువనేశ్వరి. ఈ భువనేశ్వరి హ్రీము, ఈ హ్రీంకారాన్ని పెట్టి చేస్తే భూత భేత పిశాచాలు రావు.
గుళ్ళో హ్రీం బీజం రాసి ఒక చిన్న రేకు మీద విగ్రహం కాడ పెట్టి పాదాలు ఎవరికైనా వేరే ఆత్మలు కానీ బాడీలో ఉంటే అవి బయటకు ఎక్స్పోజ్ అయిపోతాయి, అసలు రావు. జొన్నవాడ, కామాక్షి, మధుర మీనాక్షి అదంతా బీజాలు పెట్టి ఉంటారు విగ్రహంగా. హ్రీం బీజం హ్రీంకార ఆసన గద్భితాం నలసికాం సౌం క్లీం కళాం బిభ్రతిం. హ్రీంకారాసన గద్భితాం. హ్రీంకారం అనే బీజం ఎడుంటుంది, ఆమె ఎడ సింహాసనం ఎడ కూర్చొని ఉంటుందంట ఎప్పుడు అమ్మవారు వాక్ రూపం. హ్రీం అనేది పవర్ఫుల్, రెండు ఉన్నాయి శివశక్తులు, జలం అగ్ని. అందుకని రెండు లాగినం అనుకోండి, చాలా పవర్ఫుల్. జలం అగ్ని రెండు లాగితే హ్రీం బీజం మొలకెత్త. నువ్వే సదాశివుడు అయిపో, నువ్వే భువనేశ్వరు అయిపో. ఎవరేడు హ్రీం బీజం చేస్తారో వాళ్ళు ఎక్కడికన్నా పోయినా ఆ దగ్గరలో భూతపేత పిచ్చారు పరారవుతాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే బీజం అంటే ఏంది, దేవత. ప్రతి బీజం దేవత. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ, బీజాలే దేవతలు, పంచానం దేవత. ఆ బీజంలోనే దైవం ఉంది. మూలమంత్రైక కళ్ళేవరా. అమ్మవారు ఎవరు, మాంసం ముద్ద కాదు, విగ్రహం రాయి కాదు, మూలమంత్ర కళేవర. మంత్రమే ఆమె దేవత, మంత్ర రూపంలో ఉంది అమ్మవారు. అది అనుసంధానం చేసుకోవాలి ఈ మాంసం ముద్దలో, అప్పుడు మంత్రపిండం అవుతుంది. ఇది మాంసం ముద్ద, దీంట్లో ఆ బీజం పెట్టి సూర్యచంద్రులని కిరణాలను ప్రసారం చేస్తే ఆ బీజంలో దాగి ఉండే దేవత ఆ కమలం వికసిస్తుంది. ఆ కమలంలో ఉండే దేవత నీకు దర్శనమిస్తుంది. దర్శనం ఇకపోయినా పర్వాలేదు, ఆ దేవత నువ్వే అయిపో. ఆ దేవతలందరూ నీ కంఠాన్ని ఉండే దేవతలందరూ స్వాధీనం. నువ్వు మనసులో ఏమనుకుంటే ఇక్కడ అది జరిగిపోతావు. ధ్యానం చేసేటప్పుడు నువ్వు 15 నిమిషాలు అరగంట ఇక్కడ ధ్యానం చేసినప్పుడు ఎప్పుడైనా సంకల్పం నీకేం కావాలో అనుకొని లేయాలి. ఇది ఆజ్ఞా చక్రం, కింద 5 చక్రాలకి పైన 4 చక్రాలకి ఆజ్ఞ రిలీజ్ చేస్తుంది. అందుకని ఆజ్ఞా చక్రంలో నుంచి సంకల్పం చేయాలి మనం. ఏం కావాలో ఆ రోజు, ఏం కావాలా ఈ వారంలో, ఏం కావాలా ఈ నెలలో, ఏం కావాలి సంకల్పం చేయాలి. ఎందుకంటే అది ఇంద్రస్థానం. ఇక్కడ ఇంద్రుడు చెప్పిందే ఈ కింద ఉండండి. ఈ కింద అంతా రెడీ చేశాం కదా, ఇప్పుడు 2 ముక్కులతో కంఠానికి హ్రీం మంట లాగి ఆపి కిందకే 2 స్వరాలతో హ్రీం అంటూ ఇక్కడ లాగాల, ఆపాల. మళ్ళీ హ్రీం అంటూ హ్రీం అనకుండా మళ్ళీ ఎడగా వదిలి గాలి పీల్చినప్పుడు ఈశ్వరుడు శివలింగం, శివుని అంటే కూడుకున్నారు. గాలి బయటకు వదిలేటప్పుడు బహిర్కొమ్మక కాబట్టి నువ్వు అక్కడి నుంచి గాలి ఏడు నుంచి లోపల పద్ది బయటకు వస్తుంది కాబట్టి ఏడు శివుడు ఉన్నాడు కాబట్టి వదిలేటప్పుడు ఏడకు వచ్చి వదిలితే మొత్తం 5 చక్రాల గాలి అంతా బయటకు. నువ్వు శివుని అంటే కూడుకున్నది కుంభకం మీన్స్ బహిర్కుంభం. ఇప్పుడు నువ్వు లోపల పీల్చి ఆ చక్రం మీద ఆపినప్పుడు అది అంతర్కుంభం, 10 సెకండ్లు. కొంతమంది నిమిషం కూడా చేస్తారు, అర నిమిషం చేస్తారు. ఆ బలవంతపు సాధన మనకు అవసరం లేదు. న్యాచురల్ గా సహజ యోగం ఎన్నేళ్ళు చేసినా శరీరం దెబ్బతిందు, పార్ట్లు దెబ్బతిను. సహజ యోగము మామూలుగా 1 నిమిషానికి 15 సార్లు ఆడదు. మనం ఏం చేస్తున్నాం, తక్కువ చేస్తున్నాం. 15 సార్లు కంటే తక్కువ. అంటే 15 సార్లు అన్నప్పుడు నిమిషానికి ఎన్ని సెకండ్లు వస్తుంది, 15
60ని 15 చేస్తే 15 సెకండ్లు వస్తుంది. దాన్ని లెక్కేసుకోండి. అంటే మనకి దాంతో పనిలే. పీల్చుకున్నావా, ఇక్కడ ఆపామా, సమస్వరం ఒక 10 సెకండ్లు ఉంచావా, వదిలే. అప్పుడు 6 హంస చెప్పాలి దాన్ని. 10 సెకండ్లు ఏడు ఉంచగలిగితే తీసుకున్నాక ఆ ప్రాణశక్తిని ఏడు లాక్ చేశాను. ప్రాణాన్ని పట్టుకోవాలి. ఎక్కడికి వచ్చి ఆగు అంటే ఇక్కడ ఆగాలి. హృదయ కమలంలోకి లాగి ఆగు అంటే ఆగాలి. మణిపూర కమలంలోకి లాగి తీసుకొని పోయి మనసుతోటి ప్రాణాన్ని తీసుకొని పోయి ఆడ ఆపు అంటే ఆగాలి. నువ్వు ఏ చక్రంలో ఆపు ఆగు అని మనసుని ఆడబెట్టి లాక్ చేయాలి. అది అలవాటు మీద వస్తుంది. అప్పుడే మూలబంధం. మనం బొడ్డుకి చేస్తున్నాం మణిపూర అంటే లాక్. 3 లాక్లు పడిపోవాలి. మూలాధార, ఉడ్యానం, జలాంధ్రం లాక్. అంటే తీసుకున్న గాలి ఆడ ఆగిపోవాలి 10 సెకండ్లు. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి అన్నప్పుడు మొత్తం 5 చక్రాల్లో గాలిపోయి నువ్వు ఏ చక్రంలో మనసు పెట్టి లాగితే ఆ చక్రంలో ఆగాల. ఎందుకంటే ఇది అలవాటు అవ్వాలి. దాంట్లో పోతే చాలు, చల్లగాలి, ఆక్సిజన్ ఆ స్వరపేటికి తగలుతా పోయినా అక్కడ ఆ గ్లాండ్ ఫంక్షన్ శుద్ధి అవుతుంది. అక్కడ ఏం బ్యాక్టీరియా రాదు. అందువల్ల మనం చేయండి 10 సెకండ్లు డ్రీమ్ అంటూ లాక్కొని ఏడు ఆపి 10 సెకండ్లు వదలడం. వదిలినాక 5 సెకండ్లు ఏడు మనసు. ఇది బహిర్కుంభకం కాదు, అంతర్కుంభకం. ఆరోగ్యం కోసం చేస్తాం. శుద్ధ చక్రం అపాన వాయువు అంటే శుద్ధచక్రం ఉదాన వాయువు. ఉదకము అంటే ఉదానము అంటే సముద్రంలో ఎండకి నీళ్లు ఆవిరయి మేఘాలుగా ఏర్పడుతుంది. అది ఉదానం. సముద్రంలో ఎండ పడుతుంది బాగా కిరణాలు. ఆ ఎండాకాలం ఆవిరయి ఆ ఉదకం పైన చేరుతుంది మేఘాల రూపంలో. అదే ఉదానం. ఒక నీళ్లు కాస్తుండవు, అన్నం వండుతుండవు, కూర వండుతుండవు, మూత పెట్టావు దబరికి. ఆ కింద నుంచి అగ్ని కుతకుతలాడి ఆ నీళ్ళ లోపల ఉండే నీళ్లు ఉంటాయి కదా దేంట్లో అయినా, అది ఆవిరి పై ప్లేట్కి చుక్కలు చుక్కలుగా బొట్లు బొట్లు అంటుకుంటాయి. అది ఉదానం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది ఉదానం అని పేరు ఎందుకు వచ్చిందంటే అగ్ని హృదయ కమలంలోకి ఆక్సిజన్ పోయి ఆడ శుద్ధి చేసే రక్తాన్ని, ఆ రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అప్పుడు వేడి గాలి బయటకు వస్తుంది కంఠం నుంచి. ఏడు అగ్ని కిరణాలు వస్తున్నాయి. బొడ్లో అగ్ని ఉంటుంది, హృదయంలో చల్లదనం అంటే ప్రాణం. కానీ పోయేది ప్రాణమే, వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ వేడి. ఈ వేడి ఈ ఆజ్ఞా చక్రంకి లోపల శాస్త్రీయ చంద్రమండలం ఉంది. ఆ చంద్ర కిరణాలు కిందకు వస్తాయి.
ప్లస్ లలాటం, ఇది లలాజలం. ఈ జలం కూడా దిగుతా ఉంటుంది కిందకి. ఈ జలం కిందకి ఎప్పుడు దిగుతా ఉంటే ఇది జలం. కింద నుంచి వచ్చే వాయువు అగ్ని. ఈ ఈ అగ్ని వాయువు ఈ జలతత్వం రెండు ఇక్కడ కలుసుకున్నప్పుడు ఉదాహరణంగా మారిపోతుంది. ఉదాహరణ వాయువు అంటే పంచ ప్రాణాల్లో ఒకటి. కంఠం, ఆకాశం. బీజం ఏముంటుంది, గ్రహం ఏముంటుంది అంటే దీంట్లో లాగిన కేతు గ్రహం అంటే జ్ఞానానికి సంబంధించి ఆధ్యాత్మిక కేతు గ్రహ ధాతువు. ఇది చేస్తే కేతు గ్రహం ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ధైర్యం, తేజోబలం వస్తుంది. కంఠానికి ప్రాణాయం చేస్తే ఆ గ్లాండ్ ఫంక్షన్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ శరీరం అంతా తేజవంతంగా వస్తుంది. గ్రీన్ బీజం. మన దగ్గరికి ఎవరైనా ప్రశ్నలు చెప్పేవాళ్ళు, ఏదన్నా ఆత్మ ఎంటర్ అయ్యి ప్రశ్నలు చెప్తుంటది. నేను ఆంజనేయుల్ని, కొలేరమ్మని, నేను ఇంకొక అమ్మని, నేను ఈశ్వరుని అని ప్రశ్నలు చెప్తాను. అట్లాంటి చోట నేను చాలా చోట్ల పోతే చెప్పరు నేను పోతే. ఎందుకంటే మంత్రపిండం ఉంది కదా, ఎప్పుడు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ లేదా పెద్ద మంత్రాలన్నీ చెప్పి యజ్ఞాలు చేసి ఎప్పుడు పరమేశ్వర స్థితిలో 2 త్రిశూలం పట్టుకున్నాం కదా. ఇక భూతనాథులు కాబట్టి ఎక్కడ పోయినా వాళ్ళు చెప్పరు, ప్రశ్నలు చెప్పరు. నేను పోతే చాలా మేలుమరువత్తూరుకు పోయినా ఆయన ప్రశ్నలు చెప్తాడు. అక్కడ ఉండే ఆయన స్వామి నన్ను వేరే వాళ్ళు తీసుకుపోయి ఆ రోజు చెప్పలే ఆయన. నేను ఆడ పోయి అట్లా కూర్చున్నా. మళ్ళీ ఇంకోసారి తీసుకుపోయారు, చెప్పలే. అప్పుడు నేను చెప్పిన, అమ్మ నేను వస్తే చెప్పలే, మీరు పోండి అని. అంటే ఈ ఒంట్లోకి వచ్చి దేయాలు ఆత్మ, నేను దేవుడిని అని చెప్తుండ్రు ప్రశ్న. ఈ ఎప్పుడైతే మంత్ర శక్తి కలిగిన వాళ్ళు మంత్రపిండం ఉంటుందో హ్రీం బీజాన్ని చేస్తారో వాళ్ళు కాడ అవి పనిచేయవు ఫంక్షన్లో. అందుకనే చూడండి పెద్ద పెద్ద క్షేత్రాలలో అమ్మవారి గుడిలో హ్రీం బీజం రాసి పెడతారు. అక్కడే భూతాలు పేతాలు అన్ని వెళ్ళిపోతాయి. వాళ్ళు అవి వదిలిపెట్టేస్తారు శరీరాన్ని. కొన్ని శరీరాలను ఆకుపై చేస్తారు ఆక్రమణ, కొన్ని ఆత్మలో కొన్ని శరీరాలను ఆకుపై చేస్తారు. దాంట్లో ఉండి ధ్యానం కూడా చేసుకుంటారు. కొంతమంది ఋషులు, యోగులు ఏం చేస్తారంటే ఒక మెతగ్గా ఉండేవాళ్ళు, చిన్న కుటుంబాల వాళ్ళు, పేదోళ్ళు, అమాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఒంట్లో ఎంటర్ అయిపోతారు. వాళ్ళు యోగులు కూడా సాధదు. దాంట్లో నుంచే వాళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో సాధించుకుంటా అందరికి ప్రశ్నలు చెప్తూ ఈ బోధ చేస్తూ దాంట్లోనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి ఆ శరీరాన్ని వాడుకొని సాధనకు ఉపయోగిస్తారు. మళ్ళీ జన్మ రావాలంటే టైం పడుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది జన్మ? మళ్ళీ గర్భంలో పోవాలా, 9 నెలలు పిల్లోడు అవ్వాలా, పెద్దోడు అవ్వాలా, మళ్ళీ సంవత్సరాలు పట్టదు. అది ఏ వయసులో మళ్ళీ మనకి ఇచ్చగలగదు జ్ఞానాన్ని. అందుకని టక్కన ఈ యోగీశ్వరులు కొంతమంది అవధూతలు వీళ్ళంతా టక్కన ఎన్నుకుంటారు ఇంకో శరీరాన్ని. ఈ శరీరం పనికి రాలేదనుకున్నారా, టక్కన ఒక పేదరాలు, అమాయకురాలు ఎవరన్నా ఉంటే వాళ్ళ శరీరంలోకి దూరి ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఒక వెలుగు. అంటే వాళ్ళకి తెలియదు ఏదో లోపల జరుగుతుంది అనుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళు నా కాడ ఎంతమంది వచ్చారు చెప్పారు. నాకేదో ఒక జ్యోతిలాగా ఎంటర్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంకా నాకు పై స్థానం, పై స్థితి నాకు అంతా తెలుస్తుంది. ఏదో ఇంకోటి జరుగుతుంది, ఎవరో ఉన్నారు నాలో అని చెప్తాను. అందుకని ఈ హ్రీం బీజం యొక్క గొప్పతనం చాలా. ఇది చేసుకోండి. ఇది ప్రాక్టీసు. ఇప్పుడు ఏదో సింపుల్గా చేసుకున్నాం, విషయం చెప్పాము. మళ్ళీ మీరు ఉదయాన్నే మూలాధారం చేసుకోండి, మధ్యాహ్నం మణిపూరకం, సాయంత్రం 6 నుంచి 8 హృదయకం, 4 నుంచి 6కి 2 స్వరాలు ఆజ్ఞాచం. చాలు. నలుగురే ఉండేది. బ్రహ్మ, మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ, ఉదయాన్నే బ్రహ్మతత్వం, మధ్యాహ్నం వచ్చి పోషణకర్త ఆయన విష్ణువు గుడ్డు, సాయంత్రం వచ్చి లయం ఈశ్వరుడు. సూర్యుడు లయం అయిపోతేనే ఇంకా చీకటి వస్తుంది, చంద్రుడు వచ్చేస్తాడు 6 పైన. అందుకని చంద్రుడు అంటే లక్ష్మి, లక్ష్మి అంటే ప్రాణం, ప్రాణశక్తి, జలం. అందుకే హృదయ కమలాన్ని చేయాలి 6, 8 మధ్యలో అన్నం తినే. ఇంకా పడుకునేటప్పుడు కంఠంలో మనసు పెట్టి కొనుక్కుంటే ఈ శ్వాస రాత్రి అంతా ఏడబెట్టి నిద్రపోతే యోగ నిద్రలో. అందుకని యోగా 4, 6 మధ్యలో మెలకు వస్తే అరగంట కానీ గంట కానీ నీ ఒంటి తీరుని బట్టి, నీ ఒంటి శక్తిని బట్టి అది నిన్ను లేపొద్దు,
అది కొంతమందికి లేపేస్తుంది నానుకే. అయితే ఇక్కడ పెట్టి ఈ 2 శ్వాసలు ఇక్కడ గమనించు. ఒకవేళ శ్వాస లయం అయిపోద్ది. లాగితే కూడా రాదు. శ్వాస 2, 3 బ్రీతులకి ఆగిపోద్ది కొంతమంది సాధకులు. ధ్యానం చేసిన వాళ్ళకి ఇది లాగితే రాదు. శ్వాస కూడా కనపడదు. గట్టిగా అయిపోద్ది. వదిలేయి. అప్పుడు ఇక్కడే పెట్టి కళ్ళు మూసుకొని చూస్తా ఉండు ధ్యానం చేయి. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నా లోకంబు పిలిచి శ్వాస ఆడుతుందా చిన్నగా తీసుకెళ్ళి ఎడకి చేయొచ్చు ఎడకి చేయొచ్చు 2 ఒకటే చిన్నగా తీసుకెళ్ళి ఆపు వదులు. చిన్నగా ఇక్కడ కలుపు కలపాల్సింది ఏడే లైట్ రావాలని. ఆ విధంగా రేపు ఆజ్ఞా చక్రం చెప్పుకుంటాం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి.